వచ్చేసి పిల్లపాటి వేణుబాబు. మా విలేజ్ వచ్చేసి అద్దంకి మండలం చిన్నపల్లిపల్లి గ్రామం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. మేము పోయినసారి 16వ తారీఖు జూలై 2025 కార్బన్ స్టోన్ బ్యాక్ టు గ్యాంగ్ వాడామండి. అది కూడా అక్కడ పెట్టాను చూడండి, కార్బన్ స్టోన్ బ్యాక్ టు గ్యాంగ్. అది ఈ 9 ఎకరాల మొక్కజొన్న చేనికి యూజ్ చేసామన్నమాట. కార్బన్ స్టోన్ బ్యాక్ టు గ్యాంగ్ ఏంటంటే, కార్బన్ స్టోన్ లో మన కార్బన్ ఉండిద్ది, నేల బాగా గుల్లబారి పెట్టేట్టు చేసిద్ది. బ్యాక్ టు గ్యాంగ్ లో బ్యాక్టీరియా ఉండిద్ది మనకి. ఆ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏంటంటే మనం యూజ్ చేసే యూరియా, డిఏపి, పొటాష్ ఇవన్నీ బాగా కరిగి మొక్కకు పట్టించేటట్టు చేసిద్ది. నెక్స్ట్ ఏంటంటే ఆ రెండు వాడటం అనేది ఒక లారీ ఎరువుతో సమానం అనమాట మనకి. బ్యాక్ టు గ్యాంగ్, కార్బన్ స్టోన్. బ్యాక్ టు గ్యాంగ్ 500 ml, కార్బన్ స్టోన్ వచ్చేసి 1 kg అనమాట. ఇవి మనకి మేము చిలకలూరుపేట వాసవి ట్రేడర్స్ లో తీసుకొచ్చామండి. ఇక్కడ దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లేదని. అవి దాని రిజల్ట్ ఇప్పుడు దాదాపు 1 వీక్ అవుతుంది. 16 జూలై 2025 నుంచి ఇవాళకి, ఇవాళ 22 జూలై కదండి, 1 వీక్ అవుతుంది. ఆ రోజు మనం వేసేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసాము, నేల బాగా గుల్లబారిపోయి లూజ్గా ఉండుతాం. ఇప్పుడు చూడండి, కాలు పెడితే జారిపోతుందండి కదా. ఇదిగో గోధుమ మీద కాలు పెట్టానంటే కరెక్ట్గా కేక్ లాగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, రెగ్యులర్గా మనం యూరియా, డిఏపి, ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల, ముందు కట్టలు విపరీతంగా వాడటం వల్ల దిగుబడులు వస్తాయని నేలంతా బంకమట్టిలా తయారై పెట్టుకుపోతుంది. దీనివల్ల పెద్ద నిరుపయోగం ఉంది రైతులకి. ఎలాగంటే, మనం ఏదైతే న్యూట్రియన్స్ పైనుంచి ఇస్తామో మొక్కకు పట్టాలి, మొక్కజొన్న చేయడానికి ఏ పంటకైనా, అవి లోపల చొచ్చుకొని వెళ్ళవన్నమాట. ఎందుకు, నేలంతా బిగతకపోయింది. ఇట్లా బాగా లూజుగా ఉందంటే సాయిలు ఏమవుతుంది, ఏ న్యూట్రియన్స్ ఇచ్చినా సరే కింద ఏర్లు బాగా చొచ్చుకొని వెళ్ళి మొక్కయి అవన్నీ అబ్జర్వ్ చేసుకునేది అనమాట. అబ్జర్వ్ చేసుకుని మొక్కకు వచ్చేది పైకి. చూడండి, మనం ఆ రోజుకి ఇవాళ 16 జూలైకి 22 జూలైకి దాదాపు 1 వీక్ చాలా తేడా వచ్చింది కదండి చేను. ఇదంతా మళ్ళీ ఇంకో తడి పడినా సరే, వాన పడినా సరే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది అనమాట.